హలో, వెల్కమ్ టు హెల్త్ గురు. సో మనతో పాటు ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో మనకున్న డౌట్స్ అండ్ కన్సర్న్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. సార్, సో ఇప్పుడు డిజీజెస్లో కన్సర్న్స్లో చాలా ఉంటాయి. సో ఎలాంటి కేసెస్లో హోమియోపతి బాగా పనిచేస్తుంది అంటారు? రైట్. సో హోమియోపతికి ఒక హిస్టరీ ఉంది. మనం హోమియోపతిని ఏమంటామంటే కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. ఓకే. సో కంప్లీట్ అనే వర్డ్కి చాలా మీనింగ్ ఉందన్నమాట. కంప్లీట్ అంటే ఏంటంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే హోమియోపతి అనేది ఏ ఏజ్ గ్రూప్లో పనిచేస్తుంది. ఈవెన్ పిల్లలు పుట్టక ముందు నుంచి పిల్లలు పుట్టడానికి హోమియోపతి వాడచ్చు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హోమియోపతి వాడచ్చు. తల్లికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, బిడ్డకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డెలివరీ టైంలో హోమియోపతి వాడచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత వాడచ్చు. వాళ్ళు ఎదిగే టైంలో వాడచ్చు. వాళ్ళు అడాల్సెంట్కి వచ్చేటప్పుడు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాడచ్చు. అడల్ట్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాడచ్చు. ముసలి వాళ్ళగా ఉన్న అంటే అన్ని ఏజ్ గ్రూప్లో హోమియోపతి అనేది వాడచ్చు అనమాట. ఇది మెయిన్. ఇంకోటి ఎవరు వాడచ్చు? బోత్ మేల్ వాడచ్చు, ఫీమేల్ వాడచ్చు, థర్డ్ జెండర్ మనకు ఆల్టర్నేట్ జెండర్ ఉంటారు, థర్డ్ జెండర్ ఉంటారు, వాళ్ళు కూడా హోమియోపతిని వాడచ్చు అనమాట. ఎటువంటి డిసీజెస్కి వాడచ్చు అంటే మనం డిసీజెస్ని మెయిన్గా రెండుగా డివైడ్ చేస్తాం. ఒకటి మెడికల్ డిసీజెస్ అంటాం, సర్జికల్ డిసీజెస్ అంటాం. సో మెడికల్ డిసీజెస్ అంటే మెడిసిన్స్ ఇచ్చి తగ్గించే. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్ ఇలాంటివన్నీ మెడిసిన్స్తో తగ్గుతాయి. వీటికి సర్జరీ అవసరం, వాటికి హోమియోపతి యూజ్ చేయొచ్చు. కొన్ని సర్జికల్ డిసీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, లేకపోతే బార్థోలిన్ యాబ్సెస్ అని, లేకపోతే పైలోనిడల్ సైనస్, ఏవైతే సర్జికల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్, ఏవైతే సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈవెన్ అవి కూడా మనము హోమియోపతిలో వితౌట్ సర్జరీ ట్రీట్ చేయొచ్చు అనమాట. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం డిసీజెస్ని కామన్ డిసీజెస్, రేర్ డిసీజెస్, ఫీవర్ అందరికీ వస్తుంది, వైరల్ ఫీవర్, ఈవెన్ వాటికి వాడచ్చు. కొన్ని రేర్ డిసీజెస్ ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడ మందులు ఉండవు దానికి. క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ అని ఒక ఎగ్జాంపుల్. లేకపోతే మనము SSPE అంటాం, సబ్ అక్యూట్ స్క్లీరోసిస్ పాన్ఎన్సెఫలైటిస్. కొన్ని కోట్ల మందిలో ఒకరికో ఇద్దరికో వస్తాయి. ఈవెన్ అటువంటి వాటికి హోమియోపతిలో వేరే ఎక్కడ మెడిసిన్ లేనివి కూడా హోమియోపతిలో మనము ట్రీట్మెంట్ అనేవి చేసుకోవచ్చు. అంతేకాకుండా మెయిన్గా సింపుల్ డిసీజెస్ నుంచి కాంప్లెక్స్ డిసీజెస్, హెడేక్ అనేది సింపుల్ డిసీజెస్, వైరల్ ఫీవర్ అనేది సింపుల్ డిసీజెస్. అటువంటి కాంప్లెక్స్ డిసీజెస్ ఏమున్నాయి, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్, ఈవెన్ అటువంటి వాటికి కూడా హోమియోపతి అనేది యూజ్ చేయొచ్చు. ఇన్ని వైడ్ అప్లికేషన్ ఉంది కాబట్టి హోమియోపతిని మనం ఏమంటామంటే కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటాం. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసినాం, ఓన్లీ ఎక్కడ వాడచ్చు అనేదే డిస్కస్ చేసినాం. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడ వాడకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. మామూలుగా ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలనేది కాదు, ఎక్కడ తగ్గాలనేది కూడా తెలియాలని. సో మనం డిసీజెస్ని మెయిన్గా మూడుగా కేటగిరైజ్ చేస్తాం. ఒకటి అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్. అక్యూట్ డిసీజెస్ అంటే సడన్గా వస్తే either పేషెంట్ రికవర్ అవుతారు లేదంటే చనిపోతారు, అవి అక్యూట్ డిసీజెస్ అంటే. క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక రోగాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వస్తే కొన్ని సంవత్సరాలు ఉంటాయి. మనం హోమియోపతిని డెఫినెట్గా క్రానిక్ డిసీజెస్లో వాడచ్చు, అక్యూట్ డిసీజెస్లో కూడా వాడచ్చు. బట్ అక్యూట్ ఎమర్జెన్సీస్లో సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది, అక్యూట్ డిసీజ్ బట్ ఎమర్జెన్సీ. అటువంటి కేసెస్లో మెయిన్గా మీరు అలోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. టైం ఉన్నప్పుడు లేకపోతే సెకండరీగా హోమియోపతి ట్రీట్మెంట్ వాడమంటాం. లేదంటే అక్యూట్ డిసీజ్ అంటే కడుపు నొప్పి వచ్చింది, వాడచ్చు హోమియోపతి. హెడేక్ వచ్చింది, వాడచ్చు. బట్ కడుపు నొప్పి కానీ హెడేక్ కానీ అక్యూట్ ఎమర్జెన్సీస్ అయి ఉండకూడదు. ఏదన్నా ఎమర్జెన్సీకి మనం ఏమంటామంటే అలోపతి ఫస్ట్ వాడి సెకండరీగా హోమియోపతి వాడమంటాం. ఈవెన్ అక్కడ కూడా మనం హోమియోపతి వాడచ్చు, బట్ ఇంకా కొంచెం అక్కడ రీసెర్చ్ జరగాల్సి ఉంది కాబట్టి మనం సెకండరీగా అంటాం. అక్యూట్ ఎమర్జెన్సీస్, పెరాలసిస్లు, హార్ట్ అటాక్స్ ఇటువంటివి తప్ప మిగిలిన అన్ని కేసెస్లో హోమియోపతిని చాలా సేఫ్గా వాడచ్చు. అంటే సేఫ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షనే ఉండదు, ఉంటుంది, చాలా రేర్గా ఉంటుంది అనమాట హోమియోపతికి. చాలా ఎఫెక్టివ్గా మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ వీటన్నిటికంటే బెటర్గా హోమియోపతి పనిచేస్తుంది. చాలా క్విక్గా కూడా హోమియోపతి పనిచేస్తుంది అనమాట. హోమియోపతి ద్వారా మనము ఒక డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. కొన్ని రేర్ డిసీజెస్, చాలా కష్టమైన డిసీజ్ని క్యూర్ చేయలేనప్పుడు మనం చాలా రిలీఫ్ కూడా పేషెంట్స్కి ఇవ్వచ్చు అనమాట. సో ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ మనము హోమియోపతి మెడిసిన్స్ ద్వారా చూడొచ్చు. ఓకే. సో ఇలా సైడ్ ఎఫెక్ట్స్ లేదన్నందు కారణాన మరి లాంగ్ స్పాన్ వరకు హోమియోపతి వాడచ్చు అంటారా? హోమియోపతిని
ఎన్ని రోజులన్నా వాడచ్చు. జీరో సైడ్ ఎఫెక్ట్స్. మీరు సంవత్సరం వాడండి, 10 సంవత్సరాలు వాడండి, 20 సంవత్సరాలు వాడండి. నార్మల్‌గా హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఓకే. ఎందుకు ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ అనే దానికి చాలా మంచి రీజన్ ఉందన్నమాట. హోమియోపతిలో మనం ఏమంటామంటే, మనము నానో పార్టికల్స్ ఇస్తాం చాలా తక్కువ క్వాంటిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసిటమాల్ టాబ్లెట్ ఉందనుకోండి. ఫీవర్ వస్తే ఏం చేస్తాం మనము, ఒక పారాసిటమాల్ 500 ఎంజీనో తీసుకోమని చెప్తారనమాట అలోపతి వాళ్ళు. అక్కడ 500 ఎంజీ అనేది పారాసిటమాల్ అనేది ఉంటుంది. అదే హోమియోపతిలో ఫీవర్ వస్తే ఏం చేస్తామంటే, ఎంత మనం ఇచ్చే మెడిసినల్ క్వాంటిటీ ఎంత ఉంటుందంటే, ఆ పారాసిటమాల్ టాబ్లెట్ని తీసుకొని దాన్ని కోటి భాగాలు 1 crore పార్ట్స్గా చేసి ఒక్క పార్ట్ని తింటే ఎంత సైడ్ ఎఫెక్ట్ వస్తుందో అంతే సైడ్ ఎఫెక్ట్ మనకు హోమియోపతి ద్వారా వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే మెడిసిన్ ఒక 1 ml ఆఫ్ మెడిసిన్, హోమియోపతిలో మనం డైల్యూషన్ అంటాం. ఆ డైల్యూషన్లో ఏంటంటే మనకు 1 ml ఆఫ్ మెడిసిన్లో ఒక పారాసిటమాల్ని 100 కోటి భాగాలు చేసి ఒక్క భాగంలో ఎంత మెడిసిన్ ఉంటుందో అంత తక్కువ మెడిసిన్ ఉంటుందన్నమాట. అంత తక్కువ మెడిసిన్ మనం తీసుకుంటాం హోమియోపతి ద్వారా. కాబట్టి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో ఉంటాయి. నేను చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఒక 500 కేసెస్ లేకపోతే 1000 కేసెస్ కన్నా ట్రీట్ చేస్తే ఒకటో రెండో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి కూడా అంత సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము 15 ml బాటిల్ అనమాట. దీంట్లో 1 ml తీసుకుంటే దాంట్లో మెడిసినల్ సబ్స్టెన్స్ ఎంత ఉంటుంది అంటే, మనం ఒక పారాసిటమాల్ని కోటి భాగాలు చేసి ఒక్క భాగంలో ఎంత ఉంటుందో దీంట్లో 1 mlలో అంత మెడిసిన్ ఉంటుంది అనమాట. సో అంత తక్కువ క్వాంటిటీలో మనము హోమియోపతిలో యాక్చువల్ సబ్స్టెన్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి అసలు ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జీరో ఉంటాయి. ఓకే. సో ముఖ్యంగా ఇప్పుడు ప్రజల్లోకి ఏంటి అంటే, మనకి ఎంత పెద్ద కనిపిస్తే అప్పుడే అంత ఎఫెక్ట్ అనిపిస్తుంది, మరి ఇంత చిన్నగా ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఎలా అనిపిస్తుంది, మరి నిజంగా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి అపోహలు అంటారు. మరి దానికి మీ ఆన్సర్ ఏంటి? రైట్. సో హోమియోపతి ఎప్పుడు పుట్టిందంటే 1796, అంటే ఆల్మోస్ట్ 250 సంవత్సరాలు అయింది. హోమియోపతిని అసలు భూమిపైనే లేకుండా చేయాలని ట్రై చేయని గవర్నమెంట్ అంటూ లేదు, ట్రై చేయని ఆర్గనైజేషన్ అంటూ లేదు. అయినా కూడా హోమియోపతి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే, దాంట్లో మనం ఏమంటామంటే ఆ కెపాసిటీ ఉంది కాబట్టి, దానికి ఆ పొటెన్సీ ఉంది కాబట్టి హోమియోపతి పనిచేస్తుంది. నిజంగా అది డమ్మీగానైతే ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు, ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీలు వీళ్ళన్నీ ఎప్పుడో హోమియోపతిని అసలు పైకి రాకుండా చేసింటారు. హోమియోపతిలో అంత పవర్ ఉంది కాబట్టి హోమియోపతి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. హోమియోపతి ఎఫెక్ట్ చూడాలంటే వేరే వాళ్ళని అడగనవసరం లేదు. సో మీకు డిసీజ్ ఉన్నప్పుడు ఒక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం, అంతకంటే బెటర్ ప్రూఫ్ అనేది హోమియోపతికి ఉండదు అనమాట. ఓకే. సో చాలా మంది మరి ఓన్లీ షుగర్ పిల్స్ కదా, చిన్నగా ఉంది, మరి అసలు తీసుకుంటే నిజంగా కనిపిస్తుందా లేదా, దీనివల్ల చేంజ్ వస్తుందా లేదా అని అంటారు. మరి అసలు ఈ హోమియోపతిలో షుగర్ గా అనిపించేది ఎందుకు అంటారు ఈ ఫ్యాక్ట్? రైట్. సో మనకు హోమియోపతిలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2002లో హోమియోపతి బిహెచ్ఎంఎస్ అంట, ఎంబీబీఎస్ లాగా హోమియోపతిని బిహెచ్ఎంఎస్ 2002లో జాయిన్ అయ్యా. 2002లో జాయిన్ అయిన తర్వాత నా బిహెచ్ఎంఎస్ 2008లో కంప్లీట్ అయింది. 6 years కోర్స్ అనమాట, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. 6 years తర్వాత మా సీనియర్ ఒక అతను ఉన్నాడు, శ్రీకాంత్ అని, నాకు ఒక అలోపతి బుక్ తెచ్చిచ్చాడు, ఫార్మకాలజీ బుక్ తెచ్చిచ్చాడు. ఆ బుక్ నేను 3 నెలలు కంటిన్యూస్గా చదువుతూ కూర్చున్నా, ఆ అలోపతి బుక్. ఆ బుక్ చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, అసలు హోమియోపతి మందే కాదు, అది డమ్మీ, అసలు మెడిసినే ఉండదు, జస్ట్ షుగర్, ప్లాసిబో అని నాకు అనిపించి నేను 2008లో హోమియోపతి వదిలేసి నేను ఎండి క్లినికల్ రీసెర్చ్ చేసి రీసెర్చ్ సైడ్ వెళ్ళిపోయాను. నేను యూకేకి వెళ్ళిపోయాను. రీసెర్చ్ చేస్తూ ఉన్నా, ఇంకా అలోపతికి రీసెర్చ్ చేసుకుంటున్నా, హోమియోపతి వేస్ట్. బట్ 2002 నుంచి 2008 వరకు నేను ప్రాక్టీస్ చేశాను. చాలామందికి ఆ కళ్ళ ముందే హోమియోపతి మెడిసిన్స్ పనిచేయడం చూసా, అయినా కూడా నేను నమ్మకుండా వెళ్ళిపోయాను. 2010లో ఒక రీసెర్చ్ వచ్చింది, ఫస్ట్ టైం ప్రపంచంలో హోమియోపతి పైన అంతకంటే బెటర్ రీసెర్చ్ ఎవ్వరూ చేయలేదన్నమాట. ఇది ఎవరు చేశారంటే ఐఐటి బాంబే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ జయేష్ బల్లారే అని ఒక రీసెర్చ్ చేశారు. ఆయన ఏం రీసెర్చ్ చేసి కనుక్కున్నారంటే, హోమియోపతి అనేది ప్లాసిబో కాదు, హోమియోపతి మెడిసిన్స్లో యాక్చువల్ మెడిసిన్ ఉంది, అది నానో పార్టికల్ రూపంలో ఉంటుంది. ఈచ్ నానో పార్టికల్ 5 to
నానోమీటర్ సైజులో ఉంటుంది. దాని కాన్సంట్రేషన్ వచ్చి నానో పార్టికల్ కాన్సంట్రేషన్ మనం 1 ml గాన డైల్యూషన్ తీసుకుంటే ఫ్యూ హండ్రెడ్ టు దీంట్లో 1 ml డైల్యూషన్ గాని మనం తీసుకుంటే ఫ్యూ హండ్రెడ్ టు ఫ్యూ థౌజండ్ పైకోగ్రామ్స్లో ఉంటుంది అని ఓకే. ఆయన ప్రూఫ్స్తో సహా కనిపెట్టారు. ఇది హోమియోపతి వాళ్ళు కనిపెట్టలేదు. ఎవరు? ఐఐటి బాంబే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆయన Okay. కనిపెట్టిన తర్వాత నేను ఆర్టికల్ చదివి మళ్ళీ హోమియోపతి స్టార్ట్ చేశాను. సో ఎవరైతే ఈ హోమియోపతి ప్లాసిబో అనేది అంటారో వాళ్ళు ఈ 2010 కంటే ముందు హోమియోపతి గురించి తెలుసుకున్నారు. 2010 తర్వాత హోమియోపతి గురించిలో ఏం జరుగుతుందో ఐడియా లేని వాళ్ళు అలా మాట్లాడతారనమాట. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హోమియోపతి అనేది ప్లాసిబో కాదు, హోమియోపతిలో మెడిసిన్ ఉంది. మీరు చెప్పేది ఆ వైట్ పిల్స్ ఎందుకు ఉంటాయి అంటే అది వెహికల్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకు కొన్ని ఆల్మోస్ట్ మనకు 5 lakhs మెడిసిన్స్ ఉన్నాయి ఇట్లాంటివి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా లిక్విడ్ ఫామ్ లో ఇయ్యం, ఓకే. వీటిని ఒక వెహికల్లో వేసిస్తాం అన్నమాట. ఆ వెహికలే వైట్ పిల్స్, అవి తీసుకుని దాన్ని గ్లోబ్యూల్స్ అంటాం. ఓకే. మనం ఆ గ్లోబ్యూల్స్ లో ఈ మెడిసిన్ వేసిస్తాం. దీంట్లో ఉన్న నానో పార్టికల్స్ ఏవైతే చిన్న నానో పార్టికల్స్ ఉన్నాయో ఆ వైట్ గ్లోబ్యూల్స్ పోయి అతుక్కుంటాయి అనమాట. ఆ గ్లోబ్యూల్స్ ని వీళ్ళు తీసుకుంటే ఆ గ్లోబ్యూల్స్ తో పాటు ఏమవుతుందంటే ఈ నానో పార్టికల్స్ అనేవి వాళ్ళ బాడీలోకి పోతాయి. ఓకే. ఈ వైట్ ఉండేవి ఏంటంటే జస్ట్ వెహికల్. ఇది ఈ వెహికల్ అనేది మనము ఈ మెడిసిన్ 5 లక్షల మెడిసిన్స్ ఉన్నాయి ఇట్లాంటివి. దీంట్లో ఏది వేసి దీంట్లో ఇచ్చినా ఇది అన్ని రకాల వైట్ గ్లోబ్యూల్స్ ఉంటాయి అనమాట. ఇది వెహికల్ అంతే. దీంట్లో ఉన్న నానో పార్టికల్స్ దీనికి వెళ్ళవు. ఈ నానో పార్టికల్స్ అనే కొన్ని కోట్ల రకాల నానో పార్టికల్స్ ఉన్నాయి హోమియోపతిలో. సో అవి పనిచేస్తాయి తప్పితే ఈ వైట్ అనేవి పనిచేయవు. ఇది డమ్మీ. ఇది ఎప్పుడైతే దీంట్లో కలుపుతామో దీంట్లో ఉన్న మెడిసిన్ దీంట్లోకి వెళ్తుంది అనమాట. సో దీన్ని యాక్చువల్ మెడిసిన్ అంటాము, ఇది యాక్చువల్ వెహికల్ అంటాం అనమాట. ఇది డమ్మీ మెడిసిన్. చూడ్డానికి అన్ని ఒకటేలాగా కనిపిస్తాయి కానీ దాంట్లో ఉన్న నానో పార్టికల్స్, దీంట్లో ఉన్న నానో పార్టికల్స్ ఏవైతే దీంట్లోకి వెళ్తాయో అవి డిఫరెంట్ అనమాట. సో ఎప్పుడు హోమియోపతి అనేది చాలా మందికి ఆ అపోహ ఉంటుంది, సార్ మీరు అన్నిటికీ ఒకటే రకమైన మందు ఇస్తారు. అది తప్పు అన్నమాట. హోమియోపతిలో 5 లక్షల మెడిసిన్స్ ఉన్నాయి. ఎలా? ఆల్మోస్ట్ 5,000 మెడిసిన్స్, డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. దీన్ని మనం గన డిఫరెంట్ పొటెన్సీస్ అంటాం, కాన్సన్ట్రేషన్స్ కన్నా తీసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యూ 100 వెరైటీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి అనుకున్న 5,000 into 100 మనకు 5 lakhs మెడిసిన్స్ అనేవి హోమియోపతిలో అవైలబిలిటీ ఉన్నాయి. అన్ని మెడిసిన్స్ ఒకటే కాదనమాట. ఓకే. సో మనం ఇప్పుడు షుగర్ కాన్సెప్ట్ గురించి మాట్లాడాం కాబట్టి చాలా తీయగా ఉంది కదా అని చాలా మంది ఒకేసారి ఎక్కువ డోస్ కూడా తీసేసుకుంటుంటారు. సో దీని వల్ల మరి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అంటారు అలా చేయడం? సో నార్మల్గా ఏంటంటే చాలా మంది అడుగుతారు, సార్ నాకు షుగర్ ఉంది, షుగర్ మంచిది కాదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే ఈ డోస్ని, సో ఈ చిన్నగా ఉన్నాయి చూసారా, నార్మల్గా 2 ఇస్తాం అనమాట. ఇంతే ఉంటాయి. ఈ రెండిట్లో ఉన్న షుగర్ ఎంతతో ఈక్వల్ అంటే 2 బియ్యం మెతుకులతో ఈక్వల్. రైట్? మీరు ఒక పిడికెలు బియ్యం తిన్నారు అంటే ఆల్మోస్ట్ దాని ఎంత ఈక్వల్ అంటే ఒక నెల హోమియోపతి మెడిసిన్స్తో తీసుకుంటే ఎంత షుగర్ ఉంటుందో మీరు జస్ట్ అంతకంటే తక్కువ ఉంటుంది అనమాట దీంట్లో. సో ఇది ఒక్కొక్క గ్లోబ్యూల్ అనేది ఒక్కొక్క బియ్యపు గింజకు ఈక్వల్. ఒక బియ్యపు గింజలో ఎంత షుగర్ ఉంటుందో దీంట్లో కూడా అంతే షుగర్ ఉంటుంది అనమాట. సో దానివల్ల అంత తక్కువ క్వాంటిటీలో షుగర్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుంటే షుగర్ ఎక్కువైపోతుందేమో. మనము యాడ్స్ అవన్నీ చూస్తుంటాం, సెలబ్రిటీస్ అందరూ అసలు షుగర్ ముట్టరు, తేనె ముట్టరు, బెల్లం ముట్టరు, చక్కెర ముట్టరు, ఇవన్నీ లేకుండానే టీ తాగుతున్నారు అని మనం చాలా చూస్తాం. అది కరెక్టే. సో దీంట్లో ఉండేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి అసలు మనం తీసుకున్నది నెగ్లిజబుల్ అనమాట. మనం ఎప్పుడు షుగర్తో ప్రాబ్లం వస్తుంది అంటే పర్ డే ఏదన్నా ఒక మనిషి 50 grams కంటే ఎక్కువగానే కార్బోహైడ్రేట్ తీసుకుంటే అప్పుడు ఇన్సులిన్ సింథసిస్ అయ్యి దానివల్ల ఒబేసిటీ కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. మనం ఇది తీసుకునేది నెగ్లిజబుల్. మనము ఒక్క పూట అన్నం తింటే ఎంత తింటామో మనం జీవితాంతం హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నా అంతకంటే తక్కువే ఉంటుంది. దానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. సో దాని అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? నార్మల్ మనం ఏదైతే రెగ్యులర్ షుగర్ తింటామో దాంతోనే చేస్తా, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్రక్టోజ్, సుక్రోజ్ అనే డిఫరెంట్ షుగర్ పార్టికల్స్ వస్తున్నాయి, దాంతో చేస్తారు? ఓకే. ఇంకోటి మన దగ్గర టాబ్లెట్ ఉంటుంది, అది ఇది కూడా. సో బేసిక్గా హోమియోపతిలో మనము 2 రకాల షుగర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇది చిన్నగా గ్లోబ్యూల్ సైజ్లో ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటామంటే సుక్రోజ్ అంటాం.
ఓకే. సుక్రోజ్ అనేది జస్ట్ కేన్ షుగర్ ఇది. అంటే మనము చెరుకుతో షుగర్ చేస్తాం చూసారా, అవును. మన తెల్ల షుగర్ ఉంటుంది చూసారా, అదే షుగరే. కాకపోతే ఏంటంటే హై క్వాలిటీ. అది మామూలు డొమెస్టిక్ క్వాలిటీ, ఇది ఫార్మా గ్రేడ్ క్వాలిటీ అనమాట. అంటే జీరో, మనకు ఆల్మోస్ట్ జీరో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కల్తీ ఏముండదు అనమాట. ప్యూర్ షుగర్ ఇది, 100% షుగర్. దీన్ని ఏమంటామంటే సుక్రోజ్ అంటాం. ఇది ఒక రకమైన వెహికల్ మనం యూజ్ చేసేది. ఇంకో వెహికల్ ఏంటంటే మనం టాబ్లెట్స్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఇదిగో ఇది కొంచెం రౌండ్గా ఉండదు, ఇది ఇలా టాబ్లెట్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ టాబ్లెట్స్ ఏంటంటే ఇది లాక్టోజ్ అంటాం అనమాట. ఇది మనం ఎక్కడి నుంచి తయారు చేస్తాం, ఇది చెరుకు నుంచి తయారు చేస్తాం. ఈ లాక్టోజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మిల్క్ నుంచి వస్తుంది. ఇది ఇండియాలో చేయరు, ఇది హాలాండ్లో చేస్తారన్నమాట. హాలాండ్ ప్యూర్ లాక్టోజ్ తయారు చేసి ప్రపంచానికి అంతా పంపించేది హాలాండ్. హాలాండ్ నుంచి ఇది వస్తుంది. ఇది కూడా ప్యూర్, ఇది ప్యూర్ లాక్టోజ్. లాక్టోజ్ అంటే ఏంటంటే పాలల్లో ఉండే షుగర్. పాలు మనము షుగర్ కలుపుకుండా పాలు తీసుకుంటే లైట్గా తీయగా ఉంటుంది చూసారా. సో అది ఎందుకు వస్తుంది ఆ తీపి అంటే లాక్టోజ్ వల్ల వస్తుంది అనమాట. ఇది మీరు నోట్లో వేసుకుంటే ఇది కొద్దిగానే తీయగా ఉంటుంది, ఇది చాలా తీయగా ఉంటుంది. ఎందుకంటే ఇది చెరుకుతో చేసింది, ఇది పాలతో చేసింది. ఇది పాల షుగర్ నుంచి చేసింది, హాలాండ్ నుంచి వస్తుంది. ఇది మనకు ల్యాబ్ గ్రేడ్ అనమాట. మామూలు బయట డొమెస్టిక్ గ్రేడ్ కాదు, ల్యాబ్ గ్రేడ్, ఫార్మా గ్రేడ్ అంటాం అనమాట. జీరో ఇంప్యూరిటీస్ తో ప్యూర్ మెడిసిన్స్ వస్తాయి. ఇది జస్ట్ వెహికల్స్ అంతే, దీంట్లో మనం మెడిసిన్ యాడ్ చేసి ఇస్తాం. సో అందుకు ఈ రెండు రకాల, ఒకటి సుక్రోజ్ అంటాం దీన్ని, దీన్ని లాక్టోజ్ అంటాం. సుక్రోజ్ లో రెండు ఉంటాయి మళ్ళీ, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఉంటుంది. అంటే రెండు షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా రెండు షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఒకటి గ్లూకోజ్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే లాక్టోజ్, గ్యాలక్టోజ్ ఉంటుంది అనమాట. గ్యాలక్టోజు గ్లూకోజ్ కలిస్తే లాక్టోజ్ అవుతుంది, గ్లూకోజ్ ఫ్రక్టోజ్ కలిస్తే సుక్రోజ్ అవుతుంది అనమాట. ఈ రెండు వెహికల్స్ మనం హోమియోపతిలో రెగ్యులర్ గా వాడతాం. ఓకే. మరి లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డైరీ ఫ్రీ ఎక్కువ ఆప్షన్స్ తీసుకుంటున్నారు ఈ మధ్యన. మరి వాళ్ళు ఈ లాక్టోజ్ రికమెండ్ చేసినప్పుడు తీసుకోవచ్చు అంటారా? సో ఈ లాక్టోజ్ అనేది ఎంత క్వాంటిటీలో ఇస్తామంటే ఇది కూడా చాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ తీసుకున్నారనుకోండి, ఓకే, దీంట్లో ఎంత మిల్క్ ఉంటుంది అంటే, ఎంత మిల్క్ తో తయారు చేస్తే అంటే ఒక డ్రాప్ ఆఫ్ మిల్క్. ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి ఒక 10 డ్రాప్స్ మిల్క్ ఒక స్పూన్ మిల్క్ తీసుకున్నా ఏమీ కాదు. ఓకే, సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒక మెతుకు రైస్ తో ఈక్వల్ అయితే ఈచ్ గ్లోబ్యూల్, ఇది ఒక డ్రాప్ ఆఫ్ మిల్క్ తో ఈక్వల్. సో మాక్సిమం తీసుకున్న రోజుకు ఒక 4-5 చుక్కల మిల్క్ తీసుకుంటారు. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మొత్తానికి అసలు హోమియోపతి మన డే టు డే లైఫ్ లో ఎలా పనిచేస్తుంది, ఎలాంటి కేసెస్ లో ఉపయోగకరంగా ఉంది, దానికి ఉన్న మిత్స్ అండ్ అలానే ఫ్యాక్ట్స్ తో పాటు చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ.